నిన్నటి దినం భస్మ బుధవారం అని చెప్పుకున్నాం. బుధాన్నే బూడిద బుధవారం అన్నారు. బూడిద బుధవారం అని బైబిల్లో లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఆత్మచేత కొనిపోయి అరణ్యంలోకి ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాస ధ్యానానికి సిద్ధపాటుగా ఆదిమ సంఘం దగ్గర నుండి కొందరు భస్మ బుధవారాన్ని లెంటను స్టార్ట్ చేశారు. అది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఐగుప్తు దేశంలో ఉన్న అలెగ్జాండ్రియా చర్చిలో నుండి స్టార్ట్ అయింది. అలెగ్జాండ్రియా ప్రాంతం నుండి ఆ చర్చిలో నుండి అథనేషియస్ అనే ఒకతను స్టార్ట్ చేశాడు. అది ఎప్పుడయ్యా అంటే 331 ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. 3వ శతాబ్దానికి వచ్చేటప్పటికి స్టార్ట్ అయిందని నేను చెప్పుకున్నాము. అయితే అగస్టిన్ భక్తుడు ఒక మాట అంటాడు, ఉపవాసం ఉండకపోతే అది పాపము, ఉపవాసం ఉండకపోతే అది పాపం అనే అగస్టిన్ భక్తుడని అంటాడు. కేథలిక్ పోపులో పోప్ లియో ది గ్రేట్ పోప్ అంటారు ఆయన్ని. ఆ పోప్ లియో కూడా లెంట్ ఉండాలని చెప్పి, లెంట్ ఎప్పుడు దాకా ఉండాలి అంటే అప్పుడప్పుడు 6 రోజులు శుక్రవారాలు ఉంటారని చెప్పుకున్నాము. తర్వాత 3 రోజులు అనుకున్నాము. మళ్ళీ అట్లా కాదు, ప్రభువారే 40 రోజులు ఉన్నారు కదా, ఈస్టర్కి వచ్చేటప్పటికి ఉండే ముందు 40 రోజులు, మొత్తం కలిపి 47 రోజులు వచ్చేటట్టు ఈ గ్రెగరీ పోప్ 1 గారు సిద్ధపాటు చేసి పెట్టారు. అది ఎప్పుడయ్యా అంటే 601వ సంవత్సరంలో అలా చేసి పెట్టారు. ఇతనే ఈ పోప్ గారే యాష్ వెన్స్డే అనే మాట కూడా ప్రారంభించింది ఈ పోప్ గారే. సండేస్ మాత్రం వద్దు, మిగతా రోజులు 40 రోజులు ఉండొచ్చు అని చెప్పింది. ఎందుకయ్యా మనం అసలు ఉపవాసం ఉండాలి అంటే అప్పటి రోజుల్లో అయితే బాప్తిస్మాలు ఇచ్చే వాళ్ళకు ఉపవాసం ఉన్నారు. ఇచ్చే ముందు కొంతమంది ఇచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండే సిద్ధాంతం పెట్టుకున్నారు. మన పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గరికి చేరటానికి ఉపవాసం ఎందుకయ్యా అంటే పశ్చాత్తాపడిన ప్రజలను చర్చి యొద్దకు దేవుని సన్నిధికి నడిపించడానికి ఉపవాసం ఉన్న బిడ్డలు చేసే క్రియలు ఇవన్నీ. అంటే మనం ఉంటున్నాము, ఎందుకయ్యా మన కొరకు ప్రభు సిలువ వేయబడి మరణించాడని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మేలు పొందుకోవడానుకుంటున్నాము. మనం ఇతరులను కూడా ఆయన ఎద్దుకు నడిపించేవారిగా ఉండాలని అప్పుడు కాలంలో పెట్టారు. ఈరోజు 2వ అంశంలో కానీ చూసినట్టయితే నేను భస్మ బుధవారం అనుకున్నాము. మనం ధూళి వంటి వారము, కట్టి శరీరము. ఈ కట్టులో ఉన్నటువంటి పాపం అంతా ప్రక్షాళనం అయిపోవాలా, కాలి బూడిదైపోవాలా. బూడిదైన మనము చివరికి మన్ను కాబట్టి తిరిగి మనలోకి పోతాం. మనలో వెళ్లే వరకు మనం ఎలాగుండాలి అంటే ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా నీటిలో మునిగిపోయే పడవలాగా కాకుండా నీటిపైన తేలే పడవలాగా లోకములో ఉండకుండా, లోకస్తులుగా ఉండకుండా దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళాలనేది నేను చెప్పుకున్నాము. ఈరోజు 2వ అంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం పొందిన వెంటనే ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి 40 పగలు 40 రాత్రులు 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉన్నారన్నారు. 40 రోజులే ఎందుకు ఉండాలి? 40 రోజులే ఎందుకు ఉండాలి? ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కదా, కానీ 40 రోజులే ఉండాలని ఇక్కడ ఎందుకు అంటున్నారు అంటే 40 నుండి 47 రోజుల మధ్యకాలాన్ని మండల కాలం అనుకుంటాము అని మనం అనుకున్నాము. ఈ లెంట్ దినాలు కూడా మనం 40 రోజులు అని చెప్తాం, ఆదివారాలు తీసేస్తాం కాబట్టి 40 రోజులు, దానిపైన కొంచెం ఎక్కువ రోజులని అని మండలం అనే మాట అంటాము. ఈ మండలానికి బైబిల్లో విశేషమైనటువంటి సంప్రదాయం ఉంది. అది ఏమిటయ్యా అంటే ప్రత్యేక కాలము. 40 రోజులు అనే కాలాన్ని ప్రత్యేక కాలముగా లేదా ఉపవాస పండుగ కాలముగా కూడా తీర్మానించారు. ఎందుకంటే ఒక మంచి ఫలితం, ఏదైనా ఒక సమస్యలో ఉన్నాం మనం, ఆ సమస్యను జయించాలి అంటే ఒక మండల కాలము. ఒక రోగిగా ఉన్నాము, ఆ రోగాన్ని జయించాలంటే ఒక మండల కాలము. లేదా మనం ఏదైనా ఒక ఫలితాన్ని పొందుకోవాలి, లేదా ఒక మనిషి మార్పు రావాలంటే మండల కాలము. భూమిలో పెట్టబడిన ఒక విత్తనము మొలకెత్తి ఒక చెట్టుగా మొలవాలంటే మండల కాలము. అంటే ప్రతిదీ మండల కాలాన్ని ఒక ప్రత్యేకమైన సంఖ్యగా చూశారు. ఇది ఆయా సందర్భాల్లో 40 రోజులు ఉన్నారు, 40 రోజులు చేశారు. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే, దాన్ని నెరవేర్చడానికి వచ్చిన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. మరి పాత నిబంధనలో 40 రోజులు ఎంతో గొప్పగా చేశారు. 40 రోజులు అంటే కార్యాలు జరిగినాయి. ఏమి జరిగినాయి అయ్యా అంటే ఆది కాండము 7వ అధ్యాయము నుండి 4వ వచనం 12వ వచనం చూస్తే నోవాహు జలప్రళయ కాలము. నోవాహు జలప్రళయ కాలము అంటే ఎందుకు నోవాహు జలప్రళయ కాలం వచ్చింది? దేవుడు సృష్టిని ఆదాము నుండి చేసి సృష్టిని ముందుకు కొనసాగిస్తా ఉంటే ఆ తరము నోవాహు తరము వచ్చేటప్పటికి సృష్టి అంతా చెడిపోయి ఉన్నారు.
చెడ్డ తరముగా ఉన్నారు. దేవుడు ఆ సృష్టిని, ఆ పాపాన్ని ప్రక్షాళనం చేయాలి అంటే ఆ జలప్రళయం ద్వారా ఆ సృష్టిని ఏం చేశాడంటే ఆ పాపాన్ని కప్పివేశాడు. పాపాన్ని ఎక్కడ కప్పివేశాడు? నీటి కింద కప్పివేశాడు. నీటితో కప్పివేశాడు ప్రభు. జలప్రళయం ద్వారా కప్పివేసి నోవాహు ద్వారా ఆయన ఏం చేశాడంటే నూతన జీవాన్ని ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, ఆ తరము వారిలో ప్రత్యేకించబడ్డవాడుగా ఉన్నారు. అతని కుటుంబం మాత్రమే ఆ 8 మంది సర్వలోకములో వారు నూతన జీవం కలిగి ఉన్నవారు. 40 రోజులు దివారాత్రి, 40 పగలు, 40 రాత్రులు వర్షం కురిసింది. ఆ కురవటంలో కూడా అందరూ మునిగిపోయి అన్ని ఏమీ అనేది లేదు, అంత శూన్యం అయిపోయింది, బూడిద మిగిలిపోయింది. కానీ నోవాహు కుటుంబము నూతన జీవం కలిగి భూమి మీద పాదం మోపిన వాళ్ళు నోవాహు కుటుంబమే. రెండవది చూస్తే యాకోబు మరణించాడు కదా. ఆదికాండం 50:3 యాకోబు మరణించిన తరువాత యాకోబును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపాటు చేయడానికి కాలము 40 రోజుల కాలం తీసుకున్నారు. ఎందుకయ్యా అంటే ఎక్కడున్నాడు యేసేపు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు, మంచి అధికారిగా ఉన్నాడు, రాజు తర్వాత రెండవ వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి యేసేపు తన తండ్రి అయిన యాకోబు చనిపోతే అక్కడి కాలంలో వాళ్ళు మమ్మీస్ తయారు చేయాలంటే వాళ్ళ యాజకులు అక్కడ ఔషధం చేసేవాళ్ళు తయారు చేస్తారు. కానీ ఐగుప్తు పద్ధతిని వ్యతిరేకించకుండా వాళ్ళ యాజకులతో, వాళ్ళ పూజలు చేసే యాజకులతో చేయించకుండా ఔషధం వైద్యులతో 40 రోజులు సిద్ధపాటు చేయించాడు. ఎందుకంటే ఐగుప్తు నుండి యెరూషలేమునకు తీసుకువెళ్ళాలి కదా. మమ్మల్ని దాకా అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమాధి మక్ఫేలా గుహలో పెట్టాలి కదా. అందుకని సిద్ధపాటు చేసి సుగంధ ద్రవ్యములతో సిద్ధపాటు చేసి 40 రోజుల పాటు సిద్ధపాటు చేసి ఆరబెడతారు. శవాన్ని ఆరబెట్టి సుగంధ ద్రవ్యాలు పూసి 40 రోజులు సిద్ధపాటు చేస్తారు. అది రెండవది. మూడవది నిర్గమాకాండము 24:18, 34:28 మోషే సీనాయి కొండపై దేవునితో 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు, ప్రియ సంగమా, 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రభు సన్నిధితో గడిపాడు. దేవునితో గడపటం వల్ల మోషే ముఖము ప్రకాశించింది. దేవునితో గడపటం వల్ల భూమి మీద మానవులు ఎలా బ్రతకాలో ప్రభువు ఆజ్ఞలు, చట్టాలు, న్యాయ విధులు అన్ని ఇచ్చి, కట్టడలు అన్ని అనుసరించి నడిచి మీరు ఈ విధంగా బ్రతకండి అని చెప్పి 10 ఆజ్ఞల పలకలు ధర్మశాస్త్రం తన వేలితో రాసి ఆ సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చాడు. అయితే కిందకు వచ్చేటప్పటికి ప్రజలు పాపము చేయడాన మోషే ఏం చేశాడు? ఆ కోపం వచ్చి ఆ పలకను పగలగొడతాడు. ప్రజలు చేసిన పాపం వల్ల మోషే ఆ పలకలను పగలగొడతాడు. మళ్ళా రెండవసారి కూడా దేవుడు అంటాడు, నీవు పలకలు సిద్ధపాటు చేసుకుని రా అంటే మోషే పలకలు సిద్ధపాటు చేసుకుని వెళితే దేవుడు మళ్ళా తన వ్రేలితో రాసి ఆ పలకలను ఇచ్చాడు. అంటే 2 సార్లు 40 రోజులు, అంటే భూమి మీద లోకములో మానవుడు ఎలాగూ జీవించాలో కావలసిన ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి 40 రోజుల కాలము, సృష్టి యావత్తు ఈ క్రమములో నడవాలి అని నడపడానికి 1 మండల కాలము పట్టింది. ప్రియ సంగమ, 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు 40 రోజులు దేవునితో మోషే సహవాసంలో గడిపాడు. కనుకనే మోషే అంత గొప్ప నాయకుడు ఎవరు కూడా లేరు. మూడవది చూస్తే సంఖ్యాకాండం 14:34 వేగుల వారు వీళ్ళు యోర్దాను వస్తున్నారు. యోర్దాను దేశం వెళ్ళాలి అంటే అక్కడ ఈ యోర్దాన్ అంటే ఈ ప్రాంతానికి వెళ్ళాలి, యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలి అంటే గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాల మంది ప్రజలను ఏర్పాటు చేసుకొని మోషే నాయకత్వంలో వేగు చుట్టానికి ప్రజలను పంపిస్తారు. వాళ్ళలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వేగు చుట్టానికి వెళ్ళి సంచారం చేసిన వాళ్ళు ఎన్ని రోజులు సంచారం చేశారయ్యా అంటే వాళ్ళు 40 దినాలు ఆ దేశంలో సంచరించి 12 మంది 40 దినాలు సంచరించి చూశారు. ఇంకోటి చూసినట్టయితే వాళ్ళు చూసి 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. 2 మాత్రమే, యెహోషువ, కాలేబు మాత్రమే మన దేవుడు మనకిస్తాడని చెప్పి దృఢ సంకల్పంతో, నమ్మకంతో వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. దేవుని గొప్పదాన్ని సముద్రం తీర్చిన దేవుడు ఈ ప్రజలను తోలివేయలేడని ధైర్యంగా ఉన్నారు. తర్వాత ఇంకోటి 6వది 1 సమూయేలు గ్రంథము 4:9-18 కూడా ఏలి, యాజకుడైన ఏలి ఇశ్రాయేలులకి 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా, యాజకునిగా ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డ, న్యాయాధిపతి యాజకుడు మరియు న్యాయాధిపతిగా 40 సంవత్సరాల పాటు చేశాడు. 40 సంవత్సరాల పాటు నాయకుడు, యాజకుడిగా ఉన్నాడు. కానీ తాను క్రమంలో ఉన్నాడు, కానీ తన పిల్లల క్రమంలో పెట్టలేకపోయాడు.
ఒక్కొక్కరి ద్వారా మనం ఎంత నేర్చుకుంటున్నాము. నోవహు తన క్రమంలో పెట్టుకోవటాన తన కుటుంబం అంతా రక్షించబడింది. యాకోబు మరణం తర్వాత సిద్ధపాటు చేయాలని యేసేపు అంజుల ప్రకారం కాకుండా దేవుని సంకల్పం ప్రకారం వైద్యుల చేత సిద్ధపాటు చేయించాడు. వేగుల వారు 10 మంది తప్పు సమాచారం చెప్పిన ఇద్దరు వాగ్దాన దేశం చేరేంత నమ్మకత్వాన్ని వారు కనబర్చారు. మోషే సేనాయి కొండపై 2 సార్లు ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి 2 సార్లు 40 పగల 40 రాత్రి దేవునితో గడిపాడు. ఇశ్రాయేలీలు సంఖ్యాకాండము 33:13 ఇశ్రాయేలీలు వారు చేసిన తిరుగుబాటును బట్టి మామూలుగా అయితే 11 రోజులు వెళ్ళొచ్చు అంటారు. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలంటే 11 రోజుల్లో వెళ్ళొచ్చు అంటారు. లేదా కొంచెం తిరిగిపోతే 40 రోజుల్లో వెళ్ళొచ్చు అంటారు. కానీ వీళ్ళ తిరుగుబాటును బట్టి, వీళ్ళు ప్రభువును మీద సనిగిన గొడుగులను బట్టి దేవుడు ఏం చేశారంటే వీళ్ళని అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు. దగ్గర అరణ్యములో 40 సంవత్సరాల పాటు వాళ్ళని నడిపించాడు. ప్రియ సంగమ దేవుని బిడ్డ, అరణ్యములో నడిపించిన వాళ్ళు రాలిపోయారు. యెహోషువ కాలేబు మాత్రమే ఆ తరము వారిలో, ఆ బయలుదేరిన తరం వారిలో 40 సంవత్సరాల వయసులో బయలుదేరి 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉన్న వారిలో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మోషే, అహరోను వీళ్ళందరూ చనిపోయారు. 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అంటే తిరుగుబాటు అనేది మనము చేయకూడదని ప్రభు మాట ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇంకోటి యాజకుని గురించి చెప్పుకున్నాము. మీకు గుర్తుందా, సౌలు రాజు 40 సంవత్సరాలు, అపోస్తల కార్యాలు 13:31 ఉంటుంది, 13:21 సౌలు రాజు 40 సంవత్సరాలు పాలన చేశాడు. 40 సంవత్సరాలు. మొట్టమొదటి ఇజ్రాయేల్ దేశమునకు రాజు ఎవరయ్యా అంటే దేవుని బిడ్డల్లో, అన్యులుగా దేవుని బిడ్డల్లో ఎవరు రాజు అయ్యా అంటే సౌలు మాత్రమే. బెన్యామీను గోత్రుడికి సౌలే. అయినప్పటికీ దేవుడు కృప చూపి రాజును చేస్తే సౌలు తన రాజరికాన్ని నిలుపుకోలేకపోయాడు. దేవుని చిత్తానికి లోబడలేకపోయాడు. తిరుగుబాటు చేసే మనసు కలిగిన వాడయ్యాడు. అయితే రెండవదిగా మొదటి రాజులు 2:11 దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సువర్ణమైన పరిపాలన అంటారు దావీదు పాలన. యుద్ధాలు ఉన్నాయి, దావీదు చేశాడు, కానీ మంచి పరిపాలన చేశాడు. మంచి రాజు, మహారాజు, ది గ్రేట్ డేవిడ్ కింగ్ గా చెప్పుకున్నారు. మంచి పరిపాలన చేశాడు. దేవుని చిత్తానుసారమైన మనిషి అని చెప్పుకున్నాడు. దావీదు పాపం చేయలేదంటే చేశాడు, కానీ నువ్వు పాపం చేశావని చెప్పినప్పుడు ప్రవక్తలు చంపి వేయించలేదు, కానీ దేవుని సన్నిధానంలో సింహాసనం దిగి సాగిలపడి నువ్వు అర్హుడు కాదయ్యా అంటే లేదయ్యా నేను అర్హత పొందుకుంటానని ప్రభు పాదాల దగ్గర గోజాడి అర్హత పొందుకుని దేవుని చిత్తానుసారాన్ని నెరవేర్చినవాడు. ఉపవాస ప్రార్థన అంటే అది. మనం పైనుంటాము, పైనుండి దిగి వచ్చి, దావీదు దిగి వచ్చాడు కదా, యోనా కాలంలో రాజు దిగి వచ్చాడు కదా, దిగి వచ్చి తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే ఎనలేని మేళ్ళు, రాబోయే కీడును తప్పించేవాడు. పశ్చాత్తాపం ద్వారా అద్భుతాలు మన జీవితంలో చేసే దేవుడు. శ్రమ నుండి విడుదల కలుగు చేసి 2 మేళ్లతో నింపే దేవుడు. ఉపవాసం ఉంటేనే ఇటువంటి అన్ని దయ్యం మొదలుపోయిందని యేసుక్రీస్తు ప్రభువారు ముందు రోజులు చెప్పుకుంటాం. కానీ మనం ఉపవాసం ఉంటేనే ఈ కార్యాలు మీరు చూడగలరు, మీరు చేయగలరు. ఉపవాసం ద్వారా ఎంతటి శోధనైనా జయించవచ్చు. 40 రోజులు ఉపవాస కాలం ఎందుకయ్యా అంటే మనకొచ్చే శ్రమలను, మనకొచ్చే బాధలను, మనకున్న ఎప్పుడు మొండి ఎంబీ అంటారు, బ్యాంకుల్లోనైతే ఎంబీ అంటారు, అంటే మొండి బాకీలు, అంటే మనకి తీరిపోని బాగా ఉన్నటువంటి గడ్డు సమస్యలు ఉంటాయి కదా, అటువంటి అన్ని ప్రభు దగ్గరకు వచ్చి నీవు నా కోసం సులువు మరణం పొందావయ్యా అనేది మనం వేడుకునేది తక్కువ, కానీ మనకున్న సమస్యలు పోవాలి, మన ఉన్నత స్థితిలోకి రావాలని వేడుకునేది ఎక్కువ. కానీ ఈ 40 రోజుల ఉపవాసంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అయ్యా నీ శ్రమల్లో నేను పాలి భాగస్తుని కాలేదు, నా శ్రమల కోసం నువ్వు శిలువ మరణం పొందావు, నీ శ్రమ నా కొరకు పొందిన నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపంతో నన్ను నేను తగ్గించుకొని దావీదు వలె దిగి వచ్చి సాగిలపడి ప్రార్థన చేసి నీతో అంటు కట్టుకుంటానయ్యా, నాలో నీవు చిగురు రా ప్రభు అని మనము దేవునికి మొరపెట్టుకోవాలి. 40 రోజులు ఉపవాసం లేదు. దావీదు తర్వాత సొలొమోను కూడా, అసలు ఎంత గొప్ప కింగో సొలొమోను కూడా 40 సంవత్సరాలు. అతని కాలంలో, దావీదు కాలంలో సౌలు అయితేనేమో యుద్ధాలు చేశాడు, తిరుగుబాటు చేశాడు, దేవుని చిత్తం నెరవేర్చలా. దావీదు అయితే దేవుని చిత్తం నెరవేర్చాడు, యుద్ధాలు చేసి ఆ ప్రజలకు సమాధానం తీసుకొచ్చాడు. కానీ సొలొమోను కూడా 40 రోజులు 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. కానీ 40 సంవత్సరాలు
సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ 40 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి కూడా యుద్ధం ఏది కూడా చేయలేదు. శాంతి సమాధానంతో స్వర్ణయుగంగా గడిచింది. చాలా చాలా జ్ఞానవంతుడు, అట్టి జ్ఞానవంతుడు ఇక పుట్టలేడు, పుట్టబోడని ప్రభు దేవుడే చెప్పి అన్నాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ మన కొరకు ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. సొలొమోను 40 రోజులు 40 సంవత్సరాలు పాలన చేశాడు. తర్వాత మీకు గుర్తున్న మొదటి రాజులు 19:8 కూడా ఏలియా 40 పగలు ప్రయాసపడి 40 పగళ్ళు 40 రాత్రి ప్రయాణం చేస్తాడు ఏలియా. గమనించండి, 40 రోజులు చేస్తాడు. తర్వాత చెప్పుకుందాం కొన్ని 2 మాటలు. హెస్కేల్లో కూడా 29, 11, 13 నుండి హెస్కేలు ప్రవక్త బబులోను చెరలో 40 సంవత్సరాల పాటు ప్రవచించాడు. 40 సంవత్సరాల పాటు బబులోను చెరలో ప్రవచించాడు ఆయన. అంతేకాదు యోనా నినేవేకి వెళ్ళి, అయ్యా మీరు మారు మనసు పొందండి, బూడిద రాసుకోనండి, గోనె పట్టు కట్టుకోండి, మీ మీదకి తీర్పు రాబోతుంది, మీరు మరణించబోతున్నారు, మీరు మారు మనసు పొందండి అని ఎన్ని రోజులు చెప్పాడు అంటే 40 రోజులు చెప్పాడు. యోనా గ్రంథం 3:4 ఉంటుంది. 40 రోజులు యోనా చెప్పాడు. ప్రియ సంగమా, చివరికి ఇప్పుడు మనం వచ్చాము యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దామండి. అంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు యేసుక్రీస్తు ప్రభువారు అన్నపానము లేకుండా ఆయన బాప్తీసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది ఆయన మీదకి పావురం వలె. ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీయులు ఎక్కడ వాళ్ళు యాత్ర చేశారు? అరణ్యంలో చేశారు 40 సంవత్సరాలు. ఆ ఇశ్రాయేలు యాత్ర అరణ్యంలో 40 సంవత్సరాలు చేస్తే, ఆ పాత ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యం చేస్తే, ఈ క్రొత్త ఇజ్రాయేలు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. గమనించండి, అక్కడేమో వాళ్ళు ఆహారం కావాలని శోధించారు, నీళ్లు కావాలని శోధించారు, మాకు ఆధిక్యత అధికారం కావాలని శోధించారు, విగ్రహానికి మొక్కారు. గుర్తుందా? ఇవన్నిటి బట్టి వాళ్ళు శోధనలు గురి చేశారు, అరణ్యంలో చేశారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు అయ్యే శోధనలు ఆయన శోధించబడ్డారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న ప్రభుని ఇదిగో అని శోధకుడు వచ్చి, సాతానుడు వచ్చి శోధించాడు కదా. ఏమని? ఆయన కాకలైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్టు చేయమని. అక్కడ 3 శోధనలు ఉంటాయి. ఆ 3 శోధనలు కూడా ఇజ్రాయేలు అరణ్యంలో దేవుణ్ణి శోధించారు. ఇజ్రాయేలీలు సాతానుతో ప్రేరేపితులైన వారై అరణ్యంలో దేవుణ్ణి శోధించారు. ఈ అరణ్యంలో సాతానుడే యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు జయించలేకపోయారు, వాళ్ళు పడిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. ఆయన వాక్యం ద్వారానే సాతానుతో మాట్లాడి సాతాను వెళ్ళగొట్టాడు. ఎలాగ జయించారయ్యా? వాళ్ళు ఉపవాసం ఉండాలి, అరణ్యంలో ఎన్నడూ ఉపవాసం ఉండాల. కానీ ప్రభు వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ద్వారా మాత్రమే శోధకుడిని సాతాన్ని జయించవచ్చు అని చెప్పారు. ఉపవాసం ద్వారా మాత్రమే చేయవలసిన కార్యాలు సాధించవచ్చు అని చెప్పారు. ఉపవాసం ద్వారా మాత్రమే శ్రమను జయించవచ్చు అని చెప్పారు. ఉపవాసం ద్వారా మాత్రమే ఎంత భయంకరమైన శిలువ మరణాన్ని ఎలాగూ దాటాలో ప్రభువారు ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన జయించారు. అంతేకాదు, ఆయన జయించడం మాత్రమే కాదు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవునితో ఉన్నాడు కదా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితోనే ఉన్నారు. మోషేనేమో 120 సంవత్సరాలు బ్రతికారు. మొదటి 40 సంవత్సరాలు ఆయన వ్యర్థమైపోయింది. ఇదిగా ఉంది. మొదట 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు 40 రోజులకు గుర్తుగా దేవుని సన్నిధానంలో గడిపాడు. రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను కాసుకుంటూ గడిపాడు. ఆ రెండవ 40 సంవత్సరాలకు గుర్తుగా మళ్ళా రెండవసారి 40 రోజులు సీనాయి కొండ మీద దేవునితో గడిపాడు. అంటే మీకు గుర్తుందా? 3 40లు ఉన్నాయి మోషే జీవితంలో. మొదటి 40 ఐగుప్తు రాజకుమారుడుగా, రెండవ 40 మిద్యానులో ఇత్రో అల్లుడిగా గొర్రెల కాపరిగా ఉన్నాడు, మూడవ 40 అరణ్యంలో నడిపించే నాయకునిగా ఉన్నాడు.
మొదటి 40కి గుర్తుగా మొదటిసారి 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళి దేవునితో గడిపాడు. 40 సంవత్సరాల గుర్తుగా 40 రోజులు. రెండవ 40 సంవత్సరాలకు గుర్తుగా రెండవసారి 10 ఆజ్ఞలు రాయించుకు రావడానికి వెళ్ళి పగలగొట్టాడు కదా మొదటిది. మళ్ళా వెళ్ళి అక్కడ గడిపాడు. 40 రోజులు మళ్ళా గడిపాడు. తర్వాత 40 సంవత్సరాలు దేవునితో గడుపుతూ నడిచాడు. దేవుని నామానికి మహిమ కలుగు. చప్పట్టుకొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. రెండవ 40 సంవత్సరాలు దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో గడిపాడు. యేసుక్రీస్తు ప్రభు వారైతే 33.5 సంవత్సరాలు కదా ఆయన జీవిత కాలము. ఆ 40 రోజులు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే గడిపాడు. 40 రోజులు ప్రార్థనలోనే కలిపి తన జీవిత యాత్ర జరగబోయే 3.5 సంవత్సరాల సిలువ ప్రయాణ యాత్రను ప్రార్థనలోనే గడిపి ఆయన సాతాన్ని జయించాడు. గమనించండి, మోషే ఇంకా వాగ్దాన దేశము చేరలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పరలోక వాగ్దానం చేర్చడానికి ఇక్కడ భూమి మీద ఆయన జయం పొందుకున్నాడు. భూమి మీద జయం పొందుకున్నాడు. మీకు గుర్తుందా, మోషే ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయాడు. ఐగుప్తు నుండి ఒక వ్యక్తిని చంపి పూడ్చిపెట్టి ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయాడు. అదే ఏలియా కాలంలో ఏలియా కూడా యెజబెలు రాణి భయపెట్టినప్పుడు ఆయన మరణాపేక్ష కలిగిన వాడై, ఏలియా కూడా మొదటి రోజులు 19:8 మరణాపేక్ష కలిగిన వాడై అతను కూడా వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడు అంటే హోరేబు దగ్గర ఉంటాడు. హోరేబు అనేది ఎక్కడ ఉంది? మోషేకు పొదలో మాట్లాడింది హోరేబులోనే దేవుడు. ఆ హోరేబుని సీనాయి కొండ అని కూడా అంటారు. ఆ సీనాయి కొండ మీదే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది. భయపడి మరణాపేక్ష కలిగిన వాడిపై పారిపోయినటువంటి ఏలియా విశ్వాసంతో దేవునితో మాట్లాడుతూ బలం పొందుకున్నాడు ఈ హోరేబు దగ్గర ఉన్న గుహలోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా అక్కడంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. ఎందుకయ్యా అంటే అక్కడ దేవుడు పరలోకమునుండి దిగివచ్చి అక్కడ మాట్లాడాడు. ఇక్కడ ఆయన అరణ్య యాత్ర యేసుక్రీస్తు ప్రభు వారి అరణ్యములో ప్రార్థనకు సమానముగా ఉంది. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ మోషే ఏలియా వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభు వారికి తాబోరు కొండ మీద, రూపాంతరం కొండ మీద ప్రత్యక్షమయ్యారు. మీకు గుర్తుందా? అక్కడ ఎలాగో నిర్గమము దాటడం ఎలాగో మాట్లాడారు. తండ్రి ద్వారా పంపించబడి ఏలియా మోషలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడినప్పుడే పేతురు అంటాడు, మూడు పర్ణశాలలు కడతానయ్యా, ముగ్గురికి 3 పర్ణశాలలు కడతానయ్యంది. ప్రియ సంగమా, ఇశ్రాయేలీలైతే నిరాశ నిస్పృహలతో వారు తిరుగుబాటు చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిరాశ నిస్పృహలతో తన ప్రాణం పెట్టడానికి, వాళ్ళేమో మమ్మల్ని చంపడానికి తెచ్చామన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవటానికి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి ఆ మరణానికి బలం తెచ్చుకున్నాడు. ఇక్కడ గమనిస్తే ప్రాణానికి భయపడి మోషే పారిపోయాడు, ప్రాణానికి భయపడి ఏలియా పారిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణానికి భయపడి పారిపోలేదు. ఎరిగి తెలిసి ప్రాణం పెట్టడానికి బలపరచబడ్డాడు. విశ్వాస పరీక్షలో నెగ్గాడు. ఆయన నెగ్గబట్టి ఈరోజు నీ మీద నా మీద శిలువ మరణం అనేది లేదు. బలమైన యోధులయ్యారు. భయముతో పారిపోయిన వారు విశ్వాసంతో బలపరచబడి బలమైన యోధులుగా అయ్యారు. అయ్యా సంగమ, ఇదంతా యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యములో 40 రోజులు ప్రార్థన చేయటం దేనికి చూసేసిందయ్యా అంటే ఇశ్రాయేలీల అరణ్యములో 40 సంవత్సరాలు నడిచిన దానికి సంబంధంగా చూసేస్తుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశము వస్తానని చెప్పి వారు రాలేకపోయారు, మధ్యలోనే రాలిపోయారు. వారి తర్వాత తరము వచ్చింది. కానీ ఎంతమంది వాళ్ళని ఎన్నుకున్నారయ్యా? గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని వారు ఎన్నుకున్నారు. ఆ 12 గోత్రకర్తలు వచ్చి వేగు చూశారు. ఆ 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలకు ఆ ఇశ్రాయేలు 12 జాతుల వారిని తీసుకొచ్చి వాగ్దాన దేశంలో దేవుడు ప్రవేశపెట్టాడు. కానీ ఈ నూతన ఇశ్రాయేల్ అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటారంటే, ఆ ఇశ్రాయేల్ ఏమో భూమి మీద దేవుని కుమారుడు. యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడి భూమి మీద దేవుని కుమారుడు అయ్యాడు. ఈ ఇశ్రాయేలు, నీవు నా కుమారుడు అని తండ్రి అన్నాడు కదా, నీవు నా కుమారుడు అంటే ఈ ఇశ్రాయేలు సర్వలోకాన్ని, ఆ ఇశ్రాయేలు గోత్రాల వరకే వాగ్దాన దేశము యెరూషలేములో ఉంది. కానీ ఈ ఇశ్రాయేలు సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి ఆ 12 మంది గోత్రకర్తలాగా 12 మంది శిష్యులని ఎన్నుకున్నాడు. ఆ ఇశ్రాయేలుకి 12 మంది కుమారులు, యాకోబుకి. ఆ 12 మంది గోత్రకర్తలు ఎన్నుకున్న రీతిగా
ఈ ఇశ్రాయేలు యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులను ఎన్నుకొని సర్వలోకానికి సువార్త ప్రకటించబడి, ఎందుకయ్యా అంటే వీళ్ళైతే వాగ్దాన దేశమే భూమి మీద, మనమైతే ఈ 12 మంది శిష్యుల ద్వారా పరలోక వాగ్దానం చేరటానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధపాటు చేశారు. ఆ ఇజ్రాయేల్ అయితే 12 మంది గోత్రకర్తలు, 12 మంది వారి జాతి మాత్రమే, ఇజ్రాయేల్ జాతి మాత్రమే వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడు దేవుడు ఇజ్రాయేల్ మోషే యెహోషువ నాయకత్వంలో. కానీ ఈ 12 మంది గోత్రకర్తలకు మాదిరిగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడుగా దేవుడు ప్రభు. ఆ 12 మంది శిష్యుల ద్వారా సర్వలోక ప్రజలు, నరులు అనేవారు ఎవరు కూడా భూమి మీద ఉండటకు వీలు లేదు. వాళ్ళు ఎత్తబడాలా అంటే రక్షణలోకి వచ్చి సిద్ధపడి వారు పరిశుద్ధపరచబడి వారు ఏం చేయాలి అంటే పరలోకపు కనాను, పరలోకపు వాగ్దానము, పరలోకపు యెరూషలేము చేరటానికి 12 మంది ఇజ్రాయేల్ ఏరుకున్నారు. ఈ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందామండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు మోషే ద్వారా, నేను మీ పితరులతో ప్రమాణము చేసిన రీతిగా మీరు వాగ్దాన దేశము చేరి నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టలన్నీ అనుసరించి నడుచుకొని మీరు అభివృద్ధి చెందాలని దేవుడు చెప్పాడు. 6-8 వచనాల్లో కూడా ఆ మాటే ఉంటది. అయితే సంగమా, ఆ ఇశ్రాయేలీలైతే దేవుని ఆజ్ఞలను విస్మరించి దేవుని చిత్తాన్ని జరిగించిన వారుగా అయ్యారు. వచ్చారు, వాగ్దాన దేశంలో స్థిరపడ్డారు, కానీ ఆ ఇశ్రాయేలు విఫలమయ్యారు. కానీ యేసుక్రీస్తు అనే ఇజ్రాయేలు మాత్రము ఆయన జయించాడు. తండ్రి ఏమి చెప్పి పంపించాడు? నా చిత్తమంతా నెరవేర్చని చెప్పి పంపించాడు కదా. ఆ చిత్తమంతా నెరవేర్చి సిలువ మరణం పొందడానికి ఆయన వచ్చాడు. అది పొంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి సర్వలోకము పరలోక యెరూషలేము వెళ్ళాలని తెలియజేయడానికి క్రొత్త ఇజ్రాయేలుగా ఆయన జన్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇజ్రాయేలు జాతి మాత్రమే ఈ లోకపు కనాను వాగ్దాన దేశం చేరింది. కానీ మనము క్రీస్తులో ఏర్పరచబడ్డ ఇజ్రాయేలు జాతి అయిన, నూతన ఇజ్రాయేలు జాతి అయిన మనము తండ్రి ద్వారా మనం ఎక్కడికి మనకు సిద్ధపాటు చేశాడు? పరలోకములో. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవలేని ఎలా నేను మీతో చెప్పుదునని యోహాను సువార్తలో అన్నాడు కదా. తండ్రి ఇంట అనేక నివాసాలకు 14వ అధ్యాయం అంటాడు కదా, మీ హృదయాన్ని కలవరపడనీయుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు నేను మీకు సిద్ధపాటు చేస్తున్నాను అన్నాడు. మన కొరకు సిద్ధపాటు చేసే ఆ ఇంటిలో మనం నివాసం చేయాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన కట్టడను పాటించాలి, ఆయన ఉపవాసాన్ని పాటించాలి, ఆయన వాక్యంలో ధ్యానం చేయాలా, ఆయన సన్నిధిలో నిత్యము గడిపితే పాత నిబంధన ఇజ్రాయేలు ప్రజలు వారు జీవితంలో విఫలమై ఓడిపోయారు. దేవుడు వారిని తీసుకొచ్చారు. కానీ ఈ ఇజ్రాయేలు గెలిచాడు, 40 రోజులు ఉపవాసం ఉండి గెలిచాడు, మనల్ని గెలిపించుటకు సమర్థుడయ్యాడు. ఆయన మరణాన్ని జయించాడు, మనల్ని జయింపు చేయడానికి సమర్థుడయ్యాడు. ఆయన నిలిచాడు, దేవుని మాట విన్నాడు, నిలిచాడు, గెలిచాడు, మనల్ని కూడా గెలిపిస్తాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఈ ఉపవాస ప్రార్థన, నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవము, నీ కన్నీటి ప్రార్థన నీ జీవిత సమస్యలకు పరిష్కారం చూపింది. ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి ఆ కన్నీరు కాడిస్తే ఆయన కరిగిపోయే దేవుడు, మంచు వలె కరిగిపోయే దేవుడు. కరిగిపోయి నీ సమస్యలకు పరిష్కారం చూపించి మీరు అభివృద్ధి పొంది కట్టడం నిలవండి. ద్వితీయోపదేశకాండంలో చెప్పినదిగా అభివృద్ధి పొంది కట్టలో నిలవాల. సాతాను అక్కడికి వచ్చి ప్రభుని ఏమంటది, ఏమని శోధించింది? నువ్వు నాకు మొక్కు, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను. సాతానికి కొద్దిగా పవరే ఉంది. కానీ కీర్తన 2:8 అంటాడు, నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను. నన్ను అడుగుము, ఈ లోక రాజ్యాలన్నీ భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. సర్వలోకం ఆయిందే కదా. సాతానుకు మనం ఎందుకు మొక్కేది? కొద్దిపాటి పవర్ ఉన్న సాతానుకు మొక్కుతూ అసలైన శక్తి కలిగిన దేవుణ్ణి, అధికారం కలిగిన దేవుణ్ణి మనం విడిచిపెట్టుకోకూడదు. అసలైన దేవుని శక్తి, దేవుని అధికారం పొందుకోవాలంటే ప్రభు వారు పాటించిన ఉపవాసాన్ని మనం పాటించాలా. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేలా ఇన్ని రకాలుగా దగ్గర 14 దాకా ఉన్నాయి ఉపవాసాలు ఉన్నాయి.
ప్రభు పాత నిబంధన ఉపవాసానికి సంబంధించి 40 రోజులకు సంబంధించిన 40కి సంబంధించిన నెంబర్కి సంబంధించి 14 దాకా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని పాటించి మళ్ళా చనిపోయి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ప్రత్యక్షమయ్యారు. 40 రోజులు ప్రత్యక్షమయ్యారు. అనేక మందికి ప్రత్యక్షమయ్యి 40 రోజుల ప్రత్యక్షతలో తనను తాను బయలుపరుచుకున్నాడు. ధర్మశాస్త్రము నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ 40 దినాలు పాటించి తాను కూడా ధర్మశాస్త్రము నెరవేర్చి నూతన ఇశ్రాయేలు స్థాపనకు వచ్చాడని మనకు రుజువుపరిచాడు. మనం 40 రోజులు ఉపవాసం ఎందుకయ్యా అంటే మనలో ఆకులు రాల్చిన రీతిగా మనలో దేవునికి ఇష్టం కానీ రాలిపోవాల్సిన చేసుకొని విశ్వాసపు చిగురుతో ముందుకు సాగిపోయి మన ఆత్మీయ యాత్రతో ప్రభువులో కొనసాగి ఆత్మీయ మేలులు పొందుకొట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్.